నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ్ డెబ్యూ మూవీపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇప్పటికే బాలయ్య నుంచి సినీ ఇండస్ట్రీకి ఆయన వారసుడిని అయితే ప్రకటించేశారు. అక్కడితో ఆగకుండా మోక్ష ఒక సినిమాకు కూడా సైన్ చేశారు. దానికి తగ్గట్లుగా ఫోటోషూట్ కూడా జరిగాయంట. బాలయ్య తర్వాత ఎన్నో ఏళ్ల పాటు మోక్షజ్ఞ తేజ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇప్పుడు ఈ సినిమా గురించి జరుగుతున్న చర్చ చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణమైన డైరెక్టర్ పై బాలయ్య ఫైర్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేయాల్సిన మోక్షజ్ఞ తేజ్ ఫస్ట్ మూవీ ఇప్పుడు వేరే డైరెక్టర్ చేతిలోకి వెళ్ళిపోయిందట. దీంతో నందమూరి నటసింహానికి కోపం కట్టలు తెంచుకుంది. మరి నందమూరి ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు? ప్రశాంత్ వర్మ చేయాల్సిన మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? ఈ విషయాలను ఇప్పుడు చూసేద్దాం పదండి. ఇప్పటి వరకు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ్ హనుమాన్ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సింబా అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. అందుకు తగ్గట్లుగా మూవీ టైటిల్ కూడా రివీల్ చేసేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగాను మారారు. అయితే ఈ మూవీ ఆగిపోయిందట. డిసెంబర్ 5న ప్రారంభం కావాల్సిన ఈ మూవీ స్టార్ట్ కాలేదు. మోక్షజ్ఞకి ఆరోగ్యం బాగాలేదని అందుకే ఆగిపోయిందని తెలిపారు బాలయ్య.